హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్లో విత్ శ్వేతాస్ వరల్డ్. సో ఈరోజు చాలా మంచి రెసిపీ అండి. మంచి పవర్ ప్యాక్ న్యూట్రిషన్ ఫుడ్ అన్నమాట. స్నాక్ వైజ్గా చేస్తున్నాను. మన పిల్లలకు కానీ పెద్దలకు కానీ అందరికీ చాలా బెనిఫిట్స్ ఉన్న రెసిపీ. ఇందులో ప్రోటీన్, ఫైబర్, మినరల్స్, విటమిన్స్ అన్నీ ఉంటాయండి. ఒక్క దెబ్బతోటి అన్నీ వచ్చేస్తాయి మనకి. ఒక్క లడ్డుతోటి మంచి ఎనర్జీ వస్తుందన్నమాట. సో ఇక్కడ చాక్లెట్ కూడా మనము ఇంట్లో ప్రిపేర్ చేసిన చాక్లెటే అండి, న్యాచురల్గా చేసింది, వితౌట్ షుగరు, జాజరు కానీ డేట్స్ కానీ లేకుండా ఇంట్లోనే ఉన్న వాటితోటి హ్యాపీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అది కూడా ఎలాగో నేను ఈ వీడియోలో చెప్తాను. వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేసేయండి, ఓకేనా? కంపల్సరిగా మీరు ఇది ట్రై చేయండి. ట్రై చేస్తే మీ పిల్లలకి కూడా తినిపించండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ డ్రై నట్స్ తీసుకున్నానండి. ఫస్ట్ వాటర్ మిలన్ సీడ్స్ అండ్ పల్లీలు, సన్ఫ్లవర్ సీడ్స్, కిస్మిస్, వాల్నట్స్, పిస్తా అండ్ కాజు, పంకిన్ సీడ్స్, నువ్వులు, ఇవన్నీ ఒక్కొక్క టేబుల్ స్పూన్ చొప్పున కానీ నార్మల్గా మీకు ఎంత కావాలో అంత తీసుకోండి. లేదు ఇవన్నీ లేవు అంటే జస్ట్ పల్లీలు, నువ్వులు, కొబ్బరి కూడా తీసుకోవచ్చు. సో ఇప్పుడు వాటన్నింటినీ ఒక మిక్సీ జార్లోకి తీసుకొని కోర్స్గా గ్రైండ్ చేయండి అండి. ఫైన్గా గ్రైండ్ చేయకుండా జస్ట్ కోర్స్గా గ్రైండ్ చేయండి. బాగా ఫైన్గా గ్రైండ్ చేసినా కూడా పర్లేదు. సో ఇక్కడ మనం మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకున్నాము ఈ మిక్చర్ని మొత్తము. సో చెప్పాను కదా, మీరు ఒకవేళ కొబ్బరి తీసుకుంటే డ్రై ఎండు కొబ్బరి ఉంటుంది కదా, అది తీసుకోండి. తర్వాత ఇక్కడ పుట్నాలు అండి, మన రోస్టెడ్ గ్రామ్ అంటారు కదా, అది ఒక 1 కప్ తీసుకున్నాను. ఇట్లా ఈ పప్పు కాకుండా ఇంకొకటి గుండ్లుగా వస్తాయి కదా, అది కూడా తీసేసుకోవచ్చు. సో ఇది ఒక 1 కప్ తీసుకొని దీన్ని కూడా కోర్స్గా గ్రైండ్ చేయండి అండి. మరి ఫైన్గా కాకుండా జస్ట్ కోర్స్గా గ్రైండ్ చేయండి. ఫైన్గా గ్రైండ్ చేస్తే తినేటప్పుడు నాలుకకి బాగా అతుక్కుపోతుందండి, అందుకే కోర్స్గా గ్రైండ్ చేయమని చెప్తున్నాను. సో ఇది కూడా కోర్స్గా గ్రైండ్ చేసి మిక్సింగ్ బౌల్లోకి కొద్దిగానే తీసుకోండి, కంప్లీట్గా తీసుకోకండి. ఎందుకు అంటే చెప్తాను. కొద్దిగా వేసి ఇంకొద్దిగా ఈ మిక్సీ బౌల్లోకి పెట్టేసుకోండి. సో ఇక్కడ 1 కప్పు పుట్నాలకి 3/4 కప్పు బెల్లం తీసుకున్నాను. దీని ప్లేస్లో మీరు చక్కెర కానీ డేట్స్ 1.5 కప్ తీసుకోండి, మీరు ఒకవేళ డేట్స్ తీసుకోవాలనుకుంటే. ఇది కొలత అండి. సో దీన్ని ఒకసారి మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు సేమ్ బెల్లం ప్లేస్లో షుగర్ కానీ డేట్స్ కానీ మీరు వేసుకొని కూడా చేసుకోవచ్చు. డేట్స్ ఒకవేళ గట్టిగా ఉండేటుంటే వాటర్లో కొద్దిసేపు నానబెట్టండి, పాలల్లో కానీ వాటర్లో కానీ నానబెట్టేసి వేసేసేయండి. సో ఇక్కడ నేను బెల్లంతో చేస్తున్నాను కాబట్టి దీన్ని ఫైన్గా గ్రైండ్ చేసి పిండి మొత్తం కలిసేటట్టుగా ఒకసారి కలుపుకోండి. ఎక్కడా కూడా నార్మల్ పిండి కాకుండా బెల్లం మొత్తము పిండికి అతికేలాగా ఒకసారి కలపండి. కలిపిన తర్వాత ఇక్కడ గోరువెచ్చని నెయ్యిని నేను 2 టేబుల్ స్పూన్ తీసుకున్నానండి. మీరు ఈ ప్లేస్లో బటర్ కూడా తీసుకోవచ్చు, బట్ స్వీట్ కాబట్టి నెయ్యి తీసుకుంటే చాలా బాగుంటుంది. 2 టేబుల్ స్పూన్ అనే కాదండి, మీకు ఎక్కువ ఫ్లేవర్ ఇష్టం అనుకుంటే ఇంకొక 2 టేబుల్ స్పూన్ తీసుకొని ఇలా ముద్దలాగా, అంటే కంప్లీట్ ముద్దలాగా అయ్యేటట్టు కూడా నెయ్యి తీసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ కంప్లీట్గా నెయ్యి తీసుకోలేదు. సో నెయ్యి ఒక 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసి కొద్దిగా జస్ట్ 1 టేబుల్ స్పూన్ కంటే తక్కువనే నాకు పాలు పడ్డాయి, కాచి చల్లార్చిన పాలు. సో అవి వేసుకుంటూ సాఫ్ట్ ముద్దలాగా కలిపేసుకోండి అనమాట. ఇలా సాఫ్ట్ ముద్దలాగా చేతికి అతుక్కోకుండా ఉండేదాకా కలిపేసుకోండి. ఆటోమేటిక్గా మనకి ఆయిల్ అనేది రిలీజ్ అయిపోతుంది. సో ఇక్కడ కొద్దిగా ముద్దలు తీసుకొని మీకు నచ్చిన షేప్లో మీరు లడ్డూలు కానీ లేకుంటే ఇట్లా రెక్టాంగిల్ షేప్లో కానీ మాల్స్ ఉంటాయి కదా, అలా కానీ మీరు తీసుకోవచ్చండి. సో ఇలా మధ్యలోకి ఇలా ప్రెస్ చేసిన తర్వాత అందులో వాటర్ మిలన్ సీడ్స్ కూడా మీరు పెట్టి డెకరేట్ చేయొచ్చు. ఇలా కూడా చేసుకోవచ్చండి. బట్ నేను ఇక్కడ మా బాబు కోసం చేస్తున్నాను. సో వానికి డిఫరెంట్గా కనిపించడానికి అనేసి నేను ఇక్కడ చాక్లెట్ మాల్స్ ఉంటాయి కదా, మనకి మార్కెట్లో దొరుకుతాయి, డిమార్ట్లో దొరుకుతాయి, ఆన్లైన్లో కూడా దొరుకుతుందన్నమాట. సో ఇలా చాక్లెట్ మాల్స్ తీసుకొని అందులో జస్ట్ కొద్దిగానే నేను స్ప్రెడ్ చేశానండి. ఎందుకంటే ఇప్పుడు మనం చాక్లెట్ కూడా ప్రిపేర్ చేసుకుంటాం కదా, అందుకే నేను కంప్లీట్గా ఫిల్ చేయలేదు. జస్ట్ కొద్దిగానే ఒక హాఫ్ కంటే కొద్దిగా ఎక్కువనే నేను ఫిలప్ చేశాను. సో ఇలా అన్నీ మీరు ఫిలప్ చేసుకోండి. లేదు మాకు చాక్లెట్ వద్దు అంటే ఇక్కడికే కూడా స్టాప్ చేయవచ్చు ప్రాసెస్ని.
కాకపోతే నేను చాక్లెట్ కూడా చేద్దామనేసి నేను జస్ట్ హాఫ్ వరకే దాన్ని ఫిలప్ చేస్తాను అన్నమాట. సో ఇప్పుడు ఇది అలా పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు చాక్లెట్ కోసం అనేసి 2 టేబుల్ స్పూన్ 2.5 టేబుల్ స్పూన్ కోకోవా పౌడర్ తీసుకున్నాను. అండ్ 1 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె అంటారు కదా, ఎడిబుల్ కొబ్బరి నూనె, అది వేసుకున్నాను 1 టేబుల్ స్పూన్. దీని ప్లేస్లో నెయ్యి కానీ బటర్ కానీ కూడా మీరు వేసుకోవచ్చు. సో ఇక్కడ నేను కొబ్బరి నూనె తీసుకొని హనీ తీసుకున్నానండి. ఇది కూడా కోకోవా పౌడర్ ఎంత ఉంటుందో అంత కొలుచుకోండి. సో హనీ ప్లేస్లో మీరు షుగర్ పౌడర్ని తీసుకోండి లేదా బెల్లం పౌడర్ని తీసుకోండి. సో ఇది ఒకసారి లంప్స్ లేకుండా ఒకసారి కలుపుకోండి. కంప్లీట్గా కలుపుకొని అండ్ మీకు ఇలా దగ్గరికి వచ్చినట్టుగా ఉంటుంది, ఏం పర్లేదు, నేను కమ్మింగ్ చెప్తాను. సో ఇక్కడ ఒకసారి టేస్ట్ చూసుకోండి. నాకు ఎందుకో స్వీట్ కొద్దిగా తగ్గింది అనిపించింది. సో ఇంకొక టేబుల్ స్పూన్ నేను హనీ వేసాను. సో ఇక్కడ మెజర్మెంట్ ఏంటి అంటే కోకోవా పౌడర్ ఎంత తీసుకుంటే హనీ సేమ్ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. సో ఇలా కలిపేసుకున్నాను. అండ్ ఇక్కడ ఒకటి నేను చెప్తానండి, అది కంపల్సరీగా మీరు అబ్జర్వ్ చేయండి. బట్ ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను ఇక్కడ కూల్ మిల్క్, చల్లగా ఉండే పాలను తీసుకున్నాను. అయితే ఇక్కడ నాకు చాక్లెట్ అనేది సాఫ్ట్గానే రావాలనుకున్నానండి. నేను ఇట్లా మనకి క్రంచీగా వస్తుంది కదా, అలా వద్దనుకున్నాను. సో ఇక్కడ మీకు సాఫ్ట్గా కావాలంటే 2 టేబుల్ స్పూన్ 2.5 కోకోవా పౌడర్కి 1.5 లేదా 2 టేబుల్ స్పూన్ హనీ తీసుకొని కోకోనట్ ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేయండి. పాలు కానీ వాటర్ కానీ ఏది యాడ్ చేయకండి. సో ఇక్కడ గుర్తుంది కదా, నేను ఇక్కడ ఇంగ్రీడియంట్ కూడా పెట్టాను, ఒకసారి మీరు వీడియో బ్యాక్కి వెళ్ళి చూడండి. అండ్ ఇక్కడ సిరప్ కూడా వచ్చేసి మనకి కొద్దిగా దగ్గర పడినట్టు అనిపిస్తుంది. అప్పుడు మెల్లిమెల్లిగా పాలు యాడ్ చేసుకొని నేను ఇదంతా ఫిలప్ చేసుకున్నాను. సో దీని ప్లేస్లో మీరు కోకోనట్ ఆయిల్ కానీ బటర్ కానీ యాడ్ చేయండి మీకు క్రంచీగా కావాలంటే. సో ఇది 30 to 1 అవర్ ఎంతసేపు అయినా పెట్టొచ్చండి. సో ఇది నేను ఒక 30 మినిట్స్ ఫ్రీజర్లో పెట్టేస్తాను. సో అది అలా అవుతున్నప్పుడు నేను ఇక్కడ జస్ట్ మా కోసం అలా చూద్దాం ఎలా ఉంటుందో అనేసి నేను మా వారికి వచ్చిన బాక్స్, అతను ఆఫీస్లో ఇస్తారన్నమాట అప్పుడప్పుడు స్వీట్స్. సో ఇలా బాక్స్లో వచ్చింది చాక్లెట్ బాల్. సో దాన్ని ఏం చేశానంటే పడేయకుండా అలానే పెట్టేసుకొని ఇలా వాడదామని వాడాను. సో ఇక్కడ పిస్తా నట్స్ ఉన్నాయి కదా, వాటిని చిన్న చిన్నగా ముక్కలుగా చేసుకొని అలా ఆ లడ్డూకి స్టిక్ చేసేసి సాఫ్రాన్ కుంకుమ ఉంటుంది కదా, అలా డెకరేట్ చేశానండి. ఇలా అన్నీ డెకరేట్ చేసుకొని దీన్ని కూడా ఒక 5 to 10 మినిట్స్ అలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. సో ఇది మినిమమ్ 4 to 5 డేస్ ఈజీగా ఉంటాయండి. అసలు యాక్చువల్గా అప్పటి వరకు కూడా లేవు. ఇది చేస్తుంటేనే టేస్ట్ కోసం అని చూస్తాం కదా, సో అప్పుడే హాఫ్ అయిపోయాయి అన్నమాట, అంత బాగుంది. సో మా పిల్లలు కూడా చాలా హ్యాపీగా తిన్నారండి. సో ఇక్కడ నేను టెక్స్చర్ చూపిస్తా చూడండి. ఇది కొద్దిగా సాఫ్ట్గా వచ్చింది ఎందుకంటే నేను ఇందులో పాలు యాడ్ చేశాను అండ్ కోకోనట్ ఆయిల్ అనేది చాలా తక్కువ యాడ్ చేశాను కాబట్టి నాకు ఇక్కడ చాక్లెట్ లేయర్ అనేది సాఫ్ట్గా వచ్చింది. మీకు క్రంచీనెస్ రావాలంటే వాటర్ కానీ పాలు కానీ ఏది యాడ్ చేయకుండా ఓన్లీ బటర్ కోకోనట్ ఆయిల్ ఇదే యాడ్ చేయాలండి. ఎందుకంటే ఎంతో కొంత హనీలో కూడా వాటర్ ఉంటుంది కాబట్టి అది మంచి సాఫ్ట్నెస్ ఇస్తుంది తప్ప క్రంచీనెస్ ఇవ్వదు. అండ్ ఇది కంపల్సరీగా మైండ్లో పెట్టేసుకోండి. అంతేనండి, చాలా సింపుల్. వీటిపైన నేను మళ్ళీ పిస్తా నట్స్ తోటి డెకరేట్ చేశాను. ఇది మా బాబు ఎంత ఇష్టంగా తిన్నాడంటే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఇలా చేసి పెడితే వాళ్ళకి పొట్టలకు కూడా మంచి విటమిన్స్, ప్రోటీన్స్, మినరల్స్ అన్నీ వెళ్ళిపోతాయి. అలా అనేసి మరీ ఎక్కువగా కూడా డ్రైనర్స్ పిల్లలకి ఇవ్వద్దండి. జస్ట్ మోడరేట్లోగా ఇవ్వడానికి ట్రై చేయండి. జస్ట్ ఇప్పుడు నేను ఇక్కడ మాల్స్ ఉన్నాయి కదా, అది రోజుకి ఒక 1 లేదా 2 సరిపోతుంది అన్నమాట. ఇలా లడ్డూలు చేసి పెడితే జస్ట్ ఒకటి సరిపోతుంది. అంతేనండి రెసిపీ. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి.